మరి మీరు కంపోజిషన్ చేస్తూ ఉంటారు కదా, సో వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? డిఫరెంట్ సిచ్యువేషన్ క్రియేట్స్ అ డిఫరెంట్ సాంగ్. ఇప్పుడు ఒక్కడిలో ఉంది సాహసం అనే సాంగ్, హీరోయిన్ తీసుకుని పారిపోతున్నాడు, సేవింగ్ అనమాట, ఫాస్ట్గా వెళ్తుంది. అక్కడ ఒక సాంగ్ పెడితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు అడిగినప్పుడు యూ గెట్ ఎ డిఫరెంట్, అక్కడ ఒక మెలోడీ చేస్తే ఎలా ఉంటుంది. కానీ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్, ఒక మెలోడీ తోటి సెట్ అవుతుంది అనుకో, దాని వెనకాల రిథమ్ ఒక లూప్ లాగేసి దానిపైన రిథమ్ వేసి దానిపైన, సో వర్క్ లైక్ ఇది జస్ట్ బ్లెస్సింగ్. ఆ సిచ్యువేషన్ విని ఆ డైరెక్టర్తో కూర్చొని ఆ హార్మోనీ పైన చేయి పెట్టేదాకా అది ఏం వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ దేనికైనా స్కూల్స్ ఉన్నాయి లోకంలో, ఆర్ట్కి ఉంది, మ్యూజిక్ నేర్చుకోవచ్చు, ఎనీ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చు, ఎనీథింగ్. క్రియేషన్, కంపోజింగ్ మ్యూజిక్ దేర్ ఇస్ నో స్కూల్. సో దెర్ ఈస్ నో లెసన్ ఫర్ క్రియేటివ్. నో లెసన్, అబ్సల్యూట్లీ నో. ఈ నోట్ మీద మీకు కొన్ని క్యాండీస్ ఫ్రమ్ మై సైడ్. ఓహ్ మై గాడ్, థ్యాంక్ యూ. ఒక బ్యూటిఫుల్ కంపోజిషన్కి బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. అలా కానప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పానుగా, మర్చిపోవడమే అంతే. ఆఫ్టర్ మై జాబ్ ఇస్ ఓవర్, దాని గురించి అంటే ఎలా ఇప్పుడు బాగా తీశారంటే అప్రిషియేట్ చేస్తాను. ఐ కాల్ ది డైరెక్టర్ బ్యూటిఫుల్ అంటారు, వెరీ గుడ్ జాబ్. మీకు బాగా అలా నచ్చిన సాంగ్ ఏంటి, అంటే జస్టిస్ టు యువర్ కంపోజిషన్ అనిపించిన సాంగ్ ఏంటి? చూడాలని తీసుకుంటే ఓ మారియా సాంగ్ వెరీ స్పెక్టాక్యులర్గా ఉంటుంది. గోపాల్ గారు, సమరసింహారెడ్డి, కలర్ఫుల్. ఈ తీసుకుంటే మురారి, కృష్ణవంశీ కైండ్ ఆఫ్ ఇది కలర్ఫుల్ అయినా ముగ్గులు గిగ్గులు, విలేజ్. అర్జున్ తీసుకున్నాను అనుకోండి, ఆ గౌరీ, ఆ సాంగ్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇలాంటి సాంగ్ కావాలి అని పర్ఫెక్ట్గా చెప్పిన ఒక్క సెకండ్ అండి ఇస్తారండి, అంతే. టైం తీసుకోవడం అప్పుడే సాంగ్ ఇస్తారు, అంతే. అంత కెపాసిటీ నేను ఎవరి దగ్గర చూడలేదు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. డెఫినెట్గా యాజ్ అ పర్సన్ ఆల్సో, ఈజ్ అ నైస్ ఫ్రెండ్ అండ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్.